మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద C++, జావా అండ్ ఈవెన్ ద పైథాన్ ఆల్సో. ప్యాకేజెస్ రాయడానికి, క్లాస్ ప్రోగ్రామింగ్ రాయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? టుడే జావా ప్రోగ్రామింగ్ లో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ ఊప్స్ కాన్సెప్ట్. సో ఊప్స్ లో మొత్తం 8 కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. 8 కాన్సెప్ట్స్ లో జావా ప్రోగ్రామింగ్ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. బికాస్ ఊప్స్ కాన్సెప్ట్ అనేది మీకు C++ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అందుకని జావా ప్రోగ్రామింగ్ ఎప్పుడు కూడా క్లాసెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. వన్ థింగ్, క్లాస్ నేమ్ తో స్టార్ట్ చేస్తాం, ఇదే క్లాస్ ఇంతే అనుకోకూడదు. ఈ క్లాస్ నేమ్ జావా బై డిఫాల్ట్ గా తీసుకుంటుంది కాబట్టి మనం ఇంకొక క్లాస్ నేమ్ కూడా యాడ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో, ఎలా రన్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇవాళ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. So let us start the Java programming using classes. First let us learn the syntax of the class. So class first తీసుకుంటున్నప్పుడు access specifier, class and class name రాయాలి. Access specifier నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. నెక్స్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్, హియర్ మెంబర్ ఫంక్షన్స్ ఆర్ మెంబర్ వేరియబుల్స్ అండ్ క్లాస్ మెథడ్స్. సి లాంగ్వేజ్ వరకు నార్మల్ గా వేరియబుల్స్ అనేస్తాం. కానీ C++ ఆన్వర్డ్స్ ఇట్స్ వేరియబుల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద మెంబర్ వేరియబుల్స్. ఫంక్షన్స్ ని మెథడ్స్ అంటాం. ఓకే, ఇక్కడ మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. సింప్లీ మెంబర్ వేరియబుల్స్ అంటే నార్మల్ వేరియబుల్స్, క్లాస్ మెథడ్స్ అంటే ఫంక్షన్స్. ఇలా గుర్తుపెట్టుకోండి. క్లాస్ క్లోజ్. లెట్ us see the one example. సపోజ్ ఇక్కడ పబ్లిక్ అనేది మీకు యాక్సెస్ స్పెసిఫైర్ అవుతుంది, క్లాస్ అండ్ మై ఎగ్జాంపుల్ అనేది క్లాస్ నేమ్ అయిపోతుంది. ఓకే, సో పబ్లిక్, క్లాస్ అండ్ క్లాస్ నేమ్. నెక్స్ట్ స్టార్ట్ ద క్లాస్. హియర్ int a, b, c this will become the member variables. నెక్స్ట్ void sum అనే ఫంక్షన్ రాస్తున్నాను కదా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ a class method. So this is the process to create a class. Next let us learn about the access specifiers. So access specifiers అనొచ్చు, access modifiers అనొచ్చు, mode of visibility అని కూడా అనొచ్చు. ఈ ఎంటైర్ థింగ్ 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డిఫాల్ట్. ఏ కీవర్డ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా క్లాస్ అని యూజ్ చేస్తుంటే డిఫాల్ట్ గా అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ప్రైవేట్, నెక్స్ట్ ప్రొటెక్టెడ్ and public. All these 4 things are considered as the access modifiers. Now ఒక్కొక్కటి చూద్దాము. వాట్ ఈస్ డిఫాల్ట్? డిఫాల్ట్ జనరల్ గా ప్యాకేజ్ కోసం యూజ్ చేస్తాం. ఎందుకు అంటే మనకి గెస్ట్ చేయలేం కదా ప్యాకేజ్ ఈ క్లాస్ లో యూజ్ చేయొచ్చా లేదా. అందుకు డిఫాల్ట్ గా పెట్టేశారు అంటే ఇఫ్ ఇట్ ఇస్ నెసరీ వి యూజ్ ఇట్, ఇఫ్ ఫోన్ నెసరీ వి వోంట్. అందుకని జనరల్ గా ప్యాకేజెస్ కి డిఫాల్ట్ అనే పెడతారు. నెక్స్ట్ వన్ ఈస్ ద పబ్లిక్. పబ్లిక్ గా డిఫైన్ చేసుకుంటే దట్ విల్ వర్క్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రైవేట్. ప్రైవేట్ గా డిక్లేర్ చేసుకుంటే ఇట్ విల్ వర్క్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్. ఎందుకంటే ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తున్నది టు డిఫైన్ మల్టిపుల్ క్లాసెస్, ఒకటి కాదు. ఇఫ్ నెసెసరీ జావా యూజ్ చేస్తుంటే 10 క్లాసెస్ రావచ్చు. సో ఏ క్లాస్ లో ఎంత వరకు కావాలి, ఆ వేరియబుల్ ఎంత వర్క్ కావాలి, ఆ మెథడ్ అప్పుడు ప్రైవేట్ డిక్లేర్ చేసుకుంటారు. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఇస్ ద ప్రొటెక్టెడ్. Protected within the packages, within the shared classes, entire thing యూజ్ చేయాలంటే we go for the protected. ఇదంతా మీకు సింపుల్ ఒక టేబుల్ లో చూపిస్తున్నాను చూడండి. See, different access modifiers. So within the class అన్ని వర్క్ అవుతాయి. Within the packages default private and declare చేసి ఒకటే వర్క్ అవుతుంది. Outside the packages private and default won't works, and within the packages only public will work. Okay. Next, we go for the member variables. Member variables, simply declaration of the variables is called as the member variables. ఇక్కడ రాసాను కదా నేను int a, b, c అని రాసానా, దీని మెంబర్ వేరియబుల్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఇస్ ద మెథడ్ డిక్లరేషన్స్, నథింగ్ బట్ ఫంక్షన్ డిక్లరేషన్. సో ఫంక్షన్ డిక్లరేషన్ ఎప్పుడు కూడా ముందు టైప్ వస్తుంది, నెక్స్ట్ మెథడ్ నేమ్, నెక్స్ట్ ద పారామీటర్ లిస్ట్, దట్ ఈస్ ఆర్గ్యుమెంట్ లిస్ట్. నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ ద మెథడ్ అండ్ క్లోజ్. ఇది మెథడ్ డిక్లరేషన్ మీకు ఇంకా బాగా రావాలి అంటే మన ఛానల్లో సి ప్రోగ్రామింగ్స్ లో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. లింక్ కూడా మీకు ఇప్పుడు నేను పెడతాను, అది చూడండి. ఇందులో చూసారనుకో ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా చేయాలో క్లియర్ గా అర్థమవుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మెథడ్ డిక్లరేషన్ చేస్తారు. అంటే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి, ఎప్పుడు పాస్ చేయాలి, ఎప్పుడు వాయిడ్ రాయాలి, ఎప్పుడు రిటర్న్ వాల్యూ రాయాలి, క్లియర్ గా అందులో ఉంది. మీరు ఒకసారి అది కూడా చూడండి. ఓకేనా. నెక్స్ట్ let us write
ఆబ్జెక్ట్ ఆల్సో. క్లాస్ వితౌట్ ఆబ్జెక్ట్ ఈస్ మీనింగ్లెస్. అంత పెద్ద క్లాస్ రాసిన తర్వాత ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ఆబ్జెక్ట్. జనరలీ వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అంటే దే కాల్ యాజ్ ఎంటిటీ ఆర్ దే కాల్ యాజ్ సంథింగ్ రియల్ టైమ్ ఎంటిటీ ఇలా అంటారు. బట్ ఆబ్జెక్ట్ అనేది ఒక వేరియబుల్ విచ్ ఈస్ యూజ్ టు యాక్సెస్ ఆల్ ద క్లాస్ మెంబర్స్. ఓకే, ఆబ్జెక్ట్ డిఫైన్ చేయాలి అని అంటే సింటాక్స్ ఈజ్ class name and the variable name which is called as object name, or we can define as class object name and new class ilagu define cheyochu. Suppose class object name chestunte it is called as a static method. Class object name new ane concept use chestunnaru ante it is called as a dynamic method. Okay, I will show one example also. So ఇక్కడ చూడండి, ఫస్ట్ మెథడ్ లాగా sum a. Sum is a class name, a is a object name. Next one we are defining as sum a and new sum. ఇప్పుడు ఈ a అనే వేరియబుల్ కి అది ఆన్ స్పాట్, దట్ ఈస్ డైనమికల్ గా మెమరీ అలొకేషన్ చేస్తుంది. ఓకే, నౌ లెట్ us see with an example also. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను, క్లాస్ రెక్టాంగిల్ అని. ఇది క్లాస్ నేమ్ అవుతుంది. ఇక్కడ ABC అనే వాల్యూస్ తీసుకున్నాను. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద డేటా వేరియబుల్స్ అండ్ దిస్ వాయిడ్ యాక్సెప్ట్, వాయిడ్ క్యాలిక్యులేషన్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద మెథడ్ నేమ్స్. ఓకే, ఇలా డిఫైన్ చేసుకొని మెయిన్ క్లాస్ లో చూడండి, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ క్లాస్ డిక్లరేషన్. మెయిన్ క్లాస్ లో సింపుల్ గా ఆ క్లాస్ నేమ్ అండ్ P is called as the object name. న్యూ తో డిఫైన్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ డైనమిక్ మెమరీ అలొకేషన్, p.accept and p.char. ఇది కంపైల్ చేసి మీరు రన్ చేసి సింపుల్ గా వర్క్ అవుతుంది. నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ నార్మల్ అండ్ ఇది అంటే, ఇఫ్ యు ఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్స్ ఇన్ ద క్లాస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యాక్సెస్ టు ద కంపైలర్. అందుకే క్లాసెస్ ద్వారా రాస్తారనమాట. ఓకే, అండ్ దిస్ ఈస్ మెయిన్ క్లాస్. సో చూసారు కదా, వాట్ ఈస్ ద క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. Defining the program in the class specifies that you are a perfect programmer. అందుకు ప్రోగ్రామింగ్ ని ఓన్లీ సింగిల్ క్లాస్ లో రాయకుండా మల్టిపుల్ క్లాసెస్ లో రాయడానికి ట్రై చేయండి. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద C++, జావా అండ్ ఈవెన్ ద పైథాన్ ఆల్సో. ప్యాకేజెస్ రాయడానికి, క్లాస్ ప్రోగ్రామింగ్ రాయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో లర్న్ ద క్లాసెస్. నౌ క్లాస్ నార్మల్ గా డిఫైన్ చేస్తే సరిపోదు, మెథడ్స్ లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడం, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడం కూడా మీకు రావాలి. ఈ కాన్సెప్ట్ ఫంక్షన్స్ వస్తేనే బాగా వస్తుంది. సి లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ ఇక్కడ మళ్ళీ మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ you learn something from this video. If you learn something from this video, please like, share and subscribe.